మ్యాక్‌బుక్ యూజర్స్‌కి ఒక కొత్త సాఫ్ట్‌వేర్ అప్డేట్ అయితే రోల్ ఔట్ అవుతుంది. ఇక ఈ అప్డేట్ యొక్క వర్షన్ వచ్చేసి macOS Tahoe 26.4.1. ఈ అప్డేట్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే ఇది అరౌండ్ 2.13 జీబీ అయితే ఉంది. ఈ అప్డేట్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి బగ్ ఫిక్సెస్ అయితే వస్తుందని చెప్పని మ్యాక్‌బుక్‌కి. సో నేనైతే డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ చేశాను. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇన్‌స్టాలేషన్ కూడా అయితే స్టార్ట్ చేస్తాను. ఇక ప్రీవియస్ అప్డేట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే యాపిల్ అనేది కొన్ని కొత్త ఫీచర్స్‌ని అయితే యాడ్ చేసింది మ్యాక్‌బుక్‌లో. ఇకపోతే ఒక ఫీచర్ అయితే నేను ఇప్పటికి కూడా స్టిల్ యూజ్ చేస్తున్నాను. అదే ఛార్జింగ్ కట్ ఆఫ్ ఆప్షన్ అనమాట. 85% అయితే సెట్ చేసుకొని ఛార్జింగ్ అయితే చేస్తున్నాను నా మ్యాక్‌బుక్‌కి. ఇంకోటి ప్రీవియస్ అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత నా డివైస్‌లో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవన్నమాట గైస్. కానీ కొంతమంది అయితే వాళ్ళ డివైస్‌లో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారని చెప్పి కామెంట్స్‌లో తెలుపుతున్నారు. లైక్ బ్యాటరీ డ్రైన్ అయిపోవడం, ఓవర్ హీటింగ్ అవ్వడం, అక్కడక్కడ ఫ్రీజ్ అయిపోవడం ఈ విధంగా అనమాట. కింద కామెంట్‌లో తెలపండి మీ మ్యాక్‌బుక్ ఎలా వర్క్ అవుతుంది, అంతా ఓకేనా కాదా అని. అదేవిధంగా నేను ఈ వీడియోలో ఇంత షేర్ చేసుకుంటాను. ఈ అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత నా మ్యాక్‌బుక్‌లో ఏమైనా ఇష్యూస్ నేను నోటీస్ చేశానని. ఇక అప్డేట్స్ వైస్ చూసుకున్నట్లయితే మనం మెచ్చుకోవాల్సిందే మ్యాక్‌బుక్‌కి. ఇది M1 సిరీస్ మోడల్ అనమాట. ఇది వచ్చేసి నవంబర్ 2020లో అయితే రిలీజ్ చేశారు. మ్యాక్‌బుక్ ఎయిర్ M1 మోడల్. స్టిల్ ఇప్పటికి కూడా అప్డేట్స్ అయితే మనకి పుష్ అయితే చేస్తున్నారు. బట్ క్వాలిటీ పరంగా చూసినట్లయితే అప్డేట్స్ ఒక్కొక్కరికి ఒక్కోలాగా అయితే వస్తున్నాయన్నమాట. అది మిస్ ట్రాక్ అయితే అయిందని చెప్పొచ్చు. ఇక అప్డేట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది 20 మినిట్స్ టైం అయితే తీసుకుంది కంప్లీట్ అవ్వడానికి. ఇన్‌స్టాలేషన్ అవుతున్న టైంలో మీరు ఎటువంటి బటన్స్ అయితే ప్రెస్ చేయకండి. ఆల్రైట్, నా మ్యాక్‌బుక్‌ని కొన్ని గంటలు యూజ్ చేసిన తర్వాత నార్మల్ అయితే వర్క్ అవుతుంది. ఏం పెద్ద ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు. ఇక ఛార్జింగ్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇకపోతే చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి. హీటింగ్ ఏమైనా అవుతుందా, లేకుంటే యాప్ క్రాషెస్, లేకుంటే బగ్స్ ఉన్నాయని. నో గైస్, ఏమైతే లేవన్నమాట. కరెక్ట్‌గా అయితే వర్క్ అవుతుంది నా మోడల్ వరకు చూసుకున్నట్లయితే. ఒకవేళ మీరు కూడా మీ మ్యాక్‌బుక్‌ని అప్డేట్ చేశారు అండ్ ఏమైనా ఇష్యూస్ నోటీస్ చేశారంటే కింద కామెంట్‌లో తెలపండి. సో దట్ ఈ వీడియో చూసిన వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి. సో దట్ యూట్యూబ్ అనేది చాలా మంది మ్యాక్‌బుక్ యూజర్స్‌కి అయితే పుష్ చేస్తుంది ఈ వీడియోని. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.